విజయ్కి అవకాశం ఇవ్వద్దు అన్నది ఒక్కరు కూడా అనలేదు ఇంతవరకు. అటువంటిప్పుడు ఎందుకు ఆలోచన చేస్తున్నారు? సరే, బెంగాల్ మాయ సరతో తారుమారు. బెంగాల్లో అరాచకాలు, దాడులు, హత్యలు, మమతా హైడ్రామా. మమతా హైడ్రామా ఇందాకటి మనం కొనసాగింపు తీసుకుంటే, మమతా బెనర్జీ నేను సహజంగా ఓడిపోలేదు, ఇదంతా కుట్రతో ఓడించారు కాబట్టి నేను రాజీనామా చెయ్యను. చేయలేదు రాజీనామా మమతా బెనర్జీ. ఇప్పుడు మిగతా విషయాలు మనం చర్చించవచ్చు, కానీ మమతా బెనర్జీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అరాచక అవినీతి పాలన మీద ఆగ్రహం పెళ్ళికింద అనడంలో ఏమి సందేహం లేదు. కాబట్టి ఆమె ఏదో అన్యాయం జరిగినట్టుగా రాజీనామా చేయనండి. ఎవరి కోసం చేస్తారండి? మీరు 5 ఏళ్లకే మీరు ఎన్నికయ్యారు. మీ శాసనసభ కాల పరిమితి ఎప్పుడైతే ముగిసిందో, ఇప్పుడు హిమంత బిశ్వా శర్మ విజయం సాధి ఆయన కూడా రాజీనామా చేస్తాడు. ఓడిపోయిన వాళ్ళే కాదు, గెలిచిన ముఖ్యమంత్రులు కూడా రాజీనామా చేసి మళ్ళీ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది ఊరికైనా వితండవాదము, బంకుపట్టుతో మమతా బెనర్జీ టైప్ ఆఫ్ పాలిటిక్స్ తప్ప ఇందులో ఏమీ అర్థం లేదు. నేను ఇంకా కూడా చెప్పా, ఏమని, ఈఎంఎస్ మహమూదాబాద్ మొదటి కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రి 57లో అయితే 59లో ఆయన డిస్మిస్ చేశారు. పబ్లిక్ సపోర్ట్, ఆయనకు న్యూమరికల్ సపోర్ట్ ఉన్న ఎన్టీఆర్ బ్రహ్మాండంగా, ఇప్పుడు విజయ్ కంటే చాలా బ్రహ్మాండంగా విజయం సాధించిన నాదెళ్ల భాస్కర్ మొన్న చర్చించాం మనం. ఆ రోజు ఆయన నేను రాజీనామా చేయను అంటే రామ్లాల్ గవర్నర్ బర్త్రఫ్ అని నాదెళ్లతో ప్రమాణ స్వీకారం చేయించాడు. సిక్కింలో నర్బహదూర్ భండారీ అని ఉండేవాడు. అన్ని సీట్లు వాడే సిక్కింలో, అన్ని వాడే, ఒకటి కూడా కాదు అన్ని. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాట వినలా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన కూడా డిస్మిస్ చేసి వేరే ముఖ్యమంత్రిని పెట్టారు. ఇక్కడ మమతా బెనర్జీకి అసలు ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి మమతా బెనర్జీ ఏం చేయలేదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే సర్తో వస్తుంది. సర్ అనేది 97 లక్షల ఓట్లు బెంగాల్లో తీసేశారు. 27 లక్షల ఓట్లు టు బి అడ్జుడికేటెడ్ ఇంకా పెండింగ్ లో పెట్టారు. ఇక్కడ తీర్పు తారుమారు అవుతుందని అందరూ భావించారు, హెచ్చరించారు. మనం కూడా చాలా సార్లు చర్చించాం. సర్తో మీరు ఎన్నికల ఫలితాలను కృత్రిమంగా తారుమారు చేయాలనుకుంటున్నారు అని. ఇప్పుడు చూస్తే వర్మ బీజేపీ గెలిచిన 200 పైగా స్థానాల్లో 105 స్థానాలు సర్ అమలు చేసిన నియోజకవర్గాల్లోనే పెరిగింది. ఎక్కడైతే కనుక 25,000 కంటే ఎక్కువ ఓట్లు సర్ కింద తీసేశారో అవన్నీ బీజేపీకి వచ్చాయి. సగం కూడా కాదు, సగం వస్తే అటు ఇటు అనుకోవచ్చు. కాదు, తక్కువ ఓట్లు తీసేసిన చోట తక్కువ గెలిచారు. ఉదాహరణకు 5,000 కంటే తక్కువ ఓట్లు గెలిచిన చోట బీజేపీ 13 గెలిచింది. 5 నుంచి 15,000 తీసేసిన చోట 56 గెలిచింది ఓట్లు తీసేసిన చోట. 25,000 తీసేసిన చోట అని చూసుకుంటే కనుక 95 100 నియోజకవర్గాలు, సగం నియోజకవర్గాలు. ఇందులో ఇంకో విశేషం ఏమంటే, ఇందులో 85 బీజేపీ ఏనాడు గెలవలేదు. ఏనాడు గెలవని 85 స్థానాలు కొన్ని 25,000 ఓట్ల పైన తీసేసిన తర్వాత ఇంకేముందండి? కాబట్టి చాలా కృత్రిమమైన, సుప్రీంకోర్టు కూడా అప్పుడు మాట చెప్పింది ఏమని, మీరు ఓడిపోయిన మార్జిన్ కనుక సర్ కింద తీసేసిన దానికంటే ఎక్కువగా ఉంటే మా దగ్గర రండి అని చెప్పింది. ఇప్పుడు ఖచ్చితంగా లెక్కలు చెప్తున్నాయి. స్క్రోల్ అదే పని చేసింది, టైమ్స్ ఆఫ్ ఇండియా చేసింది, రకరకాల లెక్కలు. కాబట్టి మీరు సర్ కింద తొలగించడం అన్నది ఒక క్రమ పద్ధతిలో చేశారు అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. 1-2 ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు బంకురా లోక్సభ సీటు ఉంది. ఈ బంకురా లోక్సభ సీటు మొదట సిపిఎం వాళ్ళు గెలిచేవాడు, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. తృణమూల్ కాంగ్రెస్ గెలిచినా కానీ ఇండిష్ అనే ఒక శాసనసభ సెగ్మెంట్లో మటుకు లెఫ్ట్కు 9,000 ఓట్ల ఆధిక్యత ఉంది. ఆ సెగ్మెంట్లో 9,000. ఈ 9,000 ఆధిక్యత ఉన్న ఈ సెగ్మెంట్లో 8,000 ఓట్లు తీసేశారు. 8,000 ఓట్లు తీసేసి ఇప్పుడు బీజేపీ గెలిచింది. అక్కడ జాదవ్పూర్ నియోజకవర్గం ఉంది. ఇది బుద్ధదేవ్ భట్టాచార్య మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గం. ఆయన 87 నుంచి 2011 వరకు అక్కడ గెలుస్తూనే ఉన్నారు బుద్ధదేవ్ భట్టాచార్య. అక్కడ 56,000 ఓట్లు తీసేశారు. 56,000 ఓట్లు తీసేస్తే ఫలితం తారుమారైపోయింది. సో సర్వ అనేది అందరూ ఆందోళన పడినట్టే చాలా దారుణమైన ప్రభావం చూపించింది. ఒక సగం సీట్లలో బీజేపీ సగం సీట్లలో మమతా బెనర్జీకి వ్యతిరేకత ఉంది, సందేహం ఏం లేదు. కానీ సగం సీట్లలో బీజేపీ గెలవడానికి, ఇతరులు ఓడిపోవడానికి కూడా ఇది చాలా కారణమైంది అని ఇప్పుడు ఎన్నికల పరిణామాలు విశ్లేషిస్తున్న వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఇతర చోట్ల కూడా ఎక్కడెక్కడ ఎలా ఉందో, అది తమిళనాడులో కూడా తమాషా తెలుసా, మనం ఇదే చర్చించాం.
ఒక 9 జిల్లాల్లో విజయ్కి ఒక్క సీట్ రాలేదు. ఒక 8 జిల్లాల్లో డిఎంకే ఒక్క సీట్ రాలేదు. ఒక 8 జిల్లాల్లో అన్నాడీఎంకే ఒక్క సీట్ రాలేదు. అంటే చాలా క్రమ పద్ధతిలో ఈ ఓట్ల తొలగింపు జరుగుతూ వచ్చింది. ఇది తప్పకుండా నేను అనుకుంటాను సుప్రీంకోర్టులో ఓ పెద్ద చర్చ అవుతుంది. ఇది సరళ ప్రభావం గురించి బెంగాల్లో, ఇది సెకండ్ ఫ్యాక్టర్. మూడోది, బెంగాల్లో ఒక అరాచక